వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్న ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు మనం పట్టు ఫ్యాన్సీ 2 వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? మనకి పట్టులో అండి ఇది పట్టు. ఓకే, ఇది వచ్చేసి మనకి కళాక్షేత్ర పట్టు అన్నమాట. కళాక్షేత్ర పట్టు. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నట్లయితే మనకు ఒక 1/2 మీటర్ దాకా మనకి పళ్ళు ఇచ్చారు. ఆ పళ్ళు కూడా మనకి ఏంటంటే ఒక డిజైన్ అనేది లేకుండా అన్ఈవెన్ గా ఉన్నటువంటి ఒక డైమండ్ డిజైన్స్, ఇట్లా వేవ్స్ లాగా క్రాస్ లైన్స్ లాగా మనకి జరీ మీద అంటే బేస్ అంతా కూడా మనకి టిష్యూ ఉంటుంది. దాని పైన అంతా మనకి కొంచెం పింక్ కనిపించేటట్లు డిజైన్ తీసుకున్నారనమాట. 2 సైడ్స్ మనం చూసినట్లయితే క్రాస్ లైన్స్, జరీ లైన్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే శారీ వచ్చేసి మనకి 3 షేడ్స్ ఉంటుంది. పై బార్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి కింద మనం చూసినట్లయితే కొంచెం లైట్ మజంతా పింక్ షేడ్ లో ఉన్నటువంటి డబల్ షేడ్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. బిగ్ బార్డర్ ఉంటుంది మనకి. ఇది షోల్డర్ పార్ట్ మాత్రం మనకి ఈ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. అదే కింద సైడ్ బార్డర్ చూసినట్లయితే మనకి కడీ బార్డర్ ని కంటిన్యూ చేస్తూ దానిపైన పింక్ అండ్ ఎల్లో మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ ప్లెయిన్ తీసుకున్నారు మనకి. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ మీద పట్టు, దానిపైన మనకి చిన్న చిన్న మ్యాంగో బోర్డర్ ఉంటుంది అనమాట. గోల్డ్ కలర్ జరీతో మనకు ఒక 6 లైన్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ మాత్రం. టోటల్ మనకి శారీ అంతా చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మనకి ఈ లైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అనమాట. అంటే మనకి శారీ అంతా కూడా లైన్స్ కాకుండా మనకి మిడిల్ పార్ట్ లో ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్? బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ వస్తుంది. అంటే పళ్ళు కలర్ అలాగే కింద బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే డబల్ షేడ్ కాంబినేషన్ బ్లౌజ్ మనకి ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే సేమ్ కడీ బోర్డర్ ని కంటిన్యూ చేసి 2 సైడ్స్. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి యాక్చువల్లీ 4950 కే వస్తుంది అనమాట. 4950 రూపీస్. ఓకే, ఈ ఆఫర్ అనేది మనకి కొన్ని రోజులే ఉంటుంది పట్టు శారీస్ మీద. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? ఉంటుంది. డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మనకి చాలా ఉంటాయి. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది, ప్లస్ డిజైన్స్ కూడా చేంజ్ ఉంది. 4950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అది కూడా కొన్ని రోజులు మాత్రమే. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ సారీ కూడా మనకి కంచి లైట్ వెయిట్ అనమాట. కంచి పట్టులో లైట్ వెయిట్. ఇది వచ్చేసి మనకి కొంచెం మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దట్టు కూడా మనకి పళ్ళు చూసినట్లయితే బ్లూ అండ్ రెడ్ డబల్ షేడ్ పళ్ళు అనమాట. పళ్ళు మనకు ఒక 1 మీటర్ దాకా పళ్ళు తీసుకున్నారు. దాంట్లో కూడా మనం చూసినట్లయితే బోర్డర్ అనేది మనకి బిగ్ సైజ్ లో కడీ బోర్డర్ ఉంటుంది. పళ్ళు కలర్ కాంబినేషన్స్ తో మనకి పైపింగ్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా మనకి శారీ చూసినట్లయితే మనకి డబల్ షేడ్ పైన రెడ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ లైన్స్ ఉంటుంది అనమాట. దానిపైన మ్యాంగో డిజైన్ ఇచ్చారు. పై పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో షేప్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. కింద చూసినట్లయితే మనకు ఒక లోటస్ ఫ్లవర్ ని మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. మిడిల్ లో మనకు ఒక సర్కిల్స్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారు. దానికి నెక్స్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి చిన్న చిన్న లీఫ్ బోర్డర్ ని మనకు ఒక కడీ బోర్డర్ స్టైల్లో లీఫ్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. మళ్ళీ సర్కిల్స్ లాగా డిజైన్ ఉంటుంది. ఒక వేవ్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఒక వేవ్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్, ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ కూడా మనం చూస్తే పళ్ళు కలర్ కాంబినేషన్ పైపింగ్ ఉంటుంది. ఈ కింద చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ పైన మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మనకి బోర్డర్ కూడా కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారనమాట. ఈ మ్యాంగోస్ కూడా హాఫ్ పార్ట్ మ్యాంగో అంతా కూడా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, హాఫ్ పార్ట్ మ్యాంగో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ పైన ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ 2 కలర్స్ కాంబినేషన్ తోనే మనకి సేమ్ బంచెస్ ని, మ్యాంగో బంచెస్ ని మిడిల్ పార్ట్ లో డిజైన్ చేశారు. 2 కలర్స్, ఒకటి వచ్చేసి గోల్డ్ అండ్ బ్లూ కలర్, ఇంకొకటి గోల్డ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఈ 2 కలర్స్ మనకి బిగ్ సైజ్ లో తీసుకోవడం వల్ల ఏంటంటే శారీ అంతా కూడా ఫుల్ డిజైనర్ గా మనకి కవర్ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ కూడా మనకి సేమ్ డబల్ షేడ్ బ్లౌజ్ వస్తుంది. దట్టు మనకి ఏంటంటే పళ్ళు కలర్ కాంబినేషన్, మనకి శారీలో పైపింగ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది.
ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఇది కూడా మనకి 4950కే వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఆఫర్లో ఉన్న సారీ. ఆఫర్లో 4950 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఆవిష్కార్ పట్టు. ఆవిష్కార్ పట్టు అంటే మనం ఇప్పుడు చూపించే ప్రైజెస్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయండి. ఆవిష్కార్ ఉంటుంది, ప్లస్ కంచి లైట్ వెయిట్ ఉంటుంది. అంటే కంచి పట్టు అనే కాకుండా అన్ని రకాల పట్టు సారీస్ అన్ని కూడా ఉంటాయి. దట్టు మనకి ఇది చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ డిజైనర్ గా ఉంటుంది అనమాట. పళ్ళు పాటు వచ్చేసరికి మనకి ఏంటంటే పర్పుల్ తీసుకున్నారు. పర్పుల్ కలర్ కాంబినేషన్ మీద మనం చూసినట్లయితే బిగ్ సైజ్ లో కాకుండా స్మాల్ సైజ్ లో మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దానికి సర్కిల్స్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ లో వచ్చేటట్లు మనకి చిన్న చిన్న సర్కిల్స్ డాట్స్ టైప్ లో ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీతో లీఫ్ బోర్డర్ ఉంటుంది. దట్టు మనకి ఆరో మార్క్ టైప్ లో బోర్డర్ కూడా ఇచ్చారు, చిన్న బోర్డర్. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి పైన బోర్డర్ కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది. మనం రెగ్యులర్ గా చూసే కడీ బోర్డర్ కన్నా కూడా ఇక్కడ ఏంటంటే మనకి శారీ బేస్ కలర్ అలాగే పర్పుల్ కలర్ మిక్స్ చూసుకొని దాని పైన అంతా కూడా గోల్డ్ కలర్ జరీ కడీ కాకుండా అంటే లైన్స్ వైజ్ గా డిజైన్ చేశారు. కింద వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్, దానికి డార్క్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్స్ తో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. దట్టు సేమ్ పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి కింద సైడ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఆ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కలర్ కాంబినేషన్ అనేది ఏంటంటే కొంచెం డార్క్ పీచ్ కలర్ అని చెప్పొచ్చు అనమాట. డార్క్ పీచ్ కలర్ పైన మనకి ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి బుటీస్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా గోల్డ్ కలర్ జరీతో లీఫ్ అండ్ ఫ్లవర్ వచ్చేటట్లు మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఈ బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్ వస్తుంది. పళ్ళు అలాగే బోర్డర్ లో ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్స్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే శారీలో ఏదైతే ఆల్ ఓవర్ శారీ అంతా 2 సైడ్స్ బోర్డర్ ఉంటుందో ఫ్లవర్ బోర్డర్, సేమ్ అదే బోర్డర్ ని బ్లౌజ్ పార్ట్ లో 2 సైడ్స్ ఇచ్చారు. ఈ సారీ ఇది కూడా మనకి 4950 రూపీస్ పడుతుంది. 4950 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనకి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ గాంధర్వలో డిజైన్ అన్నమాట. గాంధర్వ పట్టు. ఇది మనం పళ్ళు పాటు చూసినట్లయితే ఓన్లీ చెక్స్ టైప్ లో మనకి కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు. అక్కడ డార్క్ మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్, దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బేస్ అనేది చెక్స్ ఉంటుంది అనమాట. సన్న చెక్స్ ఉంటుంది. ఆ చెక్స్ పైన అంతా కూడా మనకి అంటే పళ్ళు చెక్స్ ప్లెయిన్ ఇవ్వకుండా దట్టు మనకి డిజైనర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో మనకి మ్యాంగో డిజైన్, కిందంతా కూడా లీఫ్ పార్ట్ తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇది ఒక 1/2 మీటర్ దాకా మనకి డిఫరెంట్ డిజైన్ గా కలర్ఫుల్ గా ఉంటుంది మనం పళ్ళు పాటు చూసినట్లయితే. శారీ అంతా కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అండి. అది కూడా మనకి బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. శారీ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఫ్యాబ్రిక్ కూడా మనం చూస్తున్నట్లయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి పైన బుటీస్ చూసినట్లయితే మనకి కొంచెం ఏంటంటే ఒక లీఫ్ ని 2 లీఫ్స్ ని ఇట్లా మనకి డిజైన్ చేసినట్లుగా శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇవే బుటీస్ కంటిన్యూ అవుతాయి అనమాట. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా మనకి బుటీస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళులో ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో మజంటా పింక్ అండ్ గ్రీన్ కలర్, అదే కల్నేత కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు. అంటే మనకి చెక్స్ కాకుండా ప్లెయిన్ షేడ్ ఇచ్చారు. ప్లెయిన్ షేడ్ ఇక్కడ వచ్చేసి సేమ్ బోర్డర్ అండి, సారీలో ఉన్న బోర్డరే, కాకపోతే బ్లౌజ్ పార్ట్ మీద వచ్చేసరికి కొంచెం గ్రీనిష్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది జరీ బోర్డర్. ఈ సారీ ఇది కూడా మనకి 4950 రూపీస్కి వస్తుంది. 4950 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఈ ఆఫర్ కూడా అతి కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. విఘ్నేశ్వర సిల్క్స్లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్యుడి తర్మాలో ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్యుడి తర్మా. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది చందేరిలోనే డిజైనర్ అన్నమాట. చందేరి మెటీరియల్లో డిజైనర్ సారీ.
ఓకే. పైన వచ్చేసరికి మనకి బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ జూట్ బోర్డర్స్ తీసుకున్నారు. మనకంతా కూడా కొంచెం ఎంబోజ్ వులెన్ టైప్ లో మనకి ఎంబోజ్ అవుతున్న లుక్ వస్తున్నటువంటి జూట్ బోర్డర్ వస్తుంది. దాని కింద మనకి పర్పుల్ తీసుకొని గోల్డ్ కలర్ సర్కిల్స్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. కింద సైడ్ చూసినట్లయితే మనకి ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేస్తూ ఈ సర్కిల్స్ బోర్డర్ ని మిస్ చేసి పింక్ కలర్ పైపింగ్ మాత్రమే కంటిన్యూ చేశారు. కింద సైడ్ బోర్డర్ వచ్చేసి, కింద బోర్డర్ వచ్చేసి ఓన్లీ జూట్ బోర్డర్ మాత్రమే కంటిన్యూ చేశారు. డాట్స్ బోర్డర్ అనేది మిస్ చేశారు. ప్లస్ మనకి మజంటా పింక్ కలర్ తో గోట్ వర్క్ ఉంటుంది. ఎక్స్ట్రా మనకి పైతాని డిజైన్ ఇచ్చారన్నమాట. బ్లాక్ కలర్ టోటల్ గా బ్లాక్ కలర్ మనకి ఎంబోజ్ అవుతున్నటువంటి క్రాస్ లైన్స్ మీద మనకి పైతాని బోర్డర్ ఉంటుంది. ఆ పైతాని బోర్డర్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ గోల్డ్ అలాగే పింక్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఫుల్ సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి స్లేట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, గ్రే కలర్. దాని పైన మనకి క్రాస్ లైన్స్ ప్లెయిన్ ఇవ్వకుండా కొంచెం మనకి జిగ్జాగ్ లాగా ఉండేటటువంటి క్రాస్ లైన్స్ తీసుకున్నారు. కొంచెం బిగ్ సైజ్ లో టోటల్ శారీ అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఉంటుంది. అంటే ఈ మిడిల్ కలర్ కాంబినేషన్ బదులు మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. గ్రే బదులు మనకి బ్లాక్ వస్తుంది. ఈ సారీకి ఏ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. ఇక్కడ బోర్డర్ లో మనకి ఈ పైతాని డిజైన్ లో పింక్ కలర్ యూస్ చేస్తారు కదండి. ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ మనకి రా సిల్క్ తీసుకున్నారు. బ్లౌజ్ పింక్ కలర్. బోర్డర్ కూడా మనం చూసినట్లయితే జూట్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారన్నమాట. ఓకే. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1750 రూపీస్ పడుతుంది. 1750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కోటా స్టైల్లో వస్తుంది అనమాట. చందేరి కోట. ఓకే. పళ్ళు అంటే మనకి సపరేట్గా కూడా జస్ట్ ఒక 2 కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. అది కూడా మనకి బ్రాడ్ బోర్డర్ అంతా కూడా పింక్ కలర్ తీసుకున్నారు. అలాగే స్మాల్ సైజ్లో మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళులో ఉంటుంది డిజైన్ అనేది. శారీ వైజ్ చూసినట్లయితే బోర్డర్ కూడా మనకి ఏంటంటే పైన వచ్చేసి మనకి కొంచెం ఎల్లో, లైట్ లెమన్ ఎల్లో మెయిన్ కలర్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాని పైన మనకి ఎల్లో కలర్ తో కొంచెం డాట్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. సెల్ఫ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. దాని పైన అంతా కూడా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీ కాంబినేషన్స్ తో మనకి లీఫ్ బుటీస్ ఉంటుంది. మనం చూస్తున్న ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళులో 2 కలర్స్ యూస్ చేశారు కదండి, పింక్ అండ్ గ్రీన్ కలర్. ఆ 2 కలర్స్ ని మనకి బోర్డర్స్ లో వేరియేషన్ చూపించారనమాట. సేమ్ డిజైన్ ఉంటుంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో కలర్ అనేది మాత్రం చేంజ్ చేశారు. సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకంతా కూడా 3 కలర్ కాంబినేషన్ ఒక రోజ్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ జరీతో ఒక రోజ్ ఫ్లవర్, అలాగే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు. 3 కలర్ కాంబినేషన్స్ తో మనకి టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా వీవింగ్ లోనే మనకి బుటీస్ అన్ని కంటిన్యూ అవుతాయి. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. అన్ని కూడా మనకి లైట్ ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా. దీనిలో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. మరి ఈ కలర్ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? ఇది వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇస్తారు. చందేరి ఇస్తారు. హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఏదైతే 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ గ్రీన్ అండ్ పింక్ అదే కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇస్తారు అనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1425 రూపీస్ పడుతుంది. 1425 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఆరెంజ్ ప్రింటెడ్ సారీ అన్నమాట. పళ్ళు చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్గా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు ఒక హాఫ్ మీటర్ దాకా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. బ్లాక్ మీద టోటల్గా మనకి ఏంటంటే ఆరెంజ్, లైట్ పింక్, పీచ్ మల్టీ కలర్ కాంబినేషన్స్తో మనకి ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. ఇక్కడ స్టెమ్ లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ వీట్ కలర్ ఉంటుంది. ఫ్లవర్ పార్ట్ అంతా కూడా మనకి మల్టీ షేడ్లో తీసుకున్నారు. కార్నర్లో మనకి డార్క్ వీట్ కలర్తో ఒక బోర్డర్ స్టైల్ ఇచ్చారనమాట. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన వచ్చేసి కొంచెం రెడ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. దాని కింద మనకి జూట్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్ తో మనకి బార్డర్ ఉంటుంది. కిందంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఏంటంటే మనకి షేడెడ్ లో ఉంటుంది అనమాట. లైన్స్ లాగా షేడెడ్ లో ఉంటుంది. దాని పైన చూసినట్లయితే మనకి డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఆ డ్రాప్ కూడా మనకి కొంచెం స్ట్రోక్స్ టైప్ లో డ్రాప్ డిజైన్ ఉంటుంది. బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డ్రాప్ డిజైన్ ఉంటుంది. కింద పార్ట్ బార్డర్ చూసినట్లయితే మనకి
ఒక స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ తీసుకున్నారు. మనకి సేమ్ డిజైన్ అనేది సేమ్ షేడెడ్ ఫ్లవర్స్ సేమ్ క్రీపర్ అనేది మనకి పళ్ళు పార్ట్ లో చూసాము. అదే డిజైన్ ని మనకి కింద పార్ట్ స్కర్ట్ బోర్డర్ వరకు డిజైన్ చేశారు. పైన చూసిన ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్ ని కంటిన్యూ చేశారన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇలాగే స్కర్ట్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ. ప్లస్ మనం చూడగానే కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా ఉంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మనకి రెడ్ కలర్, అంటే మనం కింద బోర్డర్ లో గోట్ వర్క్ ఏదైతే రెడ్ చూసామో అదే కలర్ కాంబినేషన్ రెడ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి జూట్ బోర్డర్, దాని పైన ఉన్నటువంటి రెడ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1150 రూపీస్ పడుతుంది. 1150 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ మనకు వచ్చేసి డిజైనర్ సారీ అన్నమాట. జూట్ కి క్రేప్ మిక్స్ లంగావోని టైప్ ఆఫ్ సారీ. ఓకే, మనం ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ రా సిల్క్ బేస్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి మోతీస్ ఇచ్చారనమాట. హాఫ్ మోతీస్ ని మనకి డిజైన్ చేసి దానికి సర్కిల్స్ లాగా సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి పైపింగ్ సిల్వర్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ అలాగే కింద సైడ్ బోర్డర్ మాత్రం మనకి ఈ డిజైన్ ఉంటుంది. అలాగే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనం చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ గా మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. అంటే పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్స్ తీసుకొని దాని పైనంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఫ్లవర్ కి అలాగే లీఫ్ కి మనకి హాఫ్ మోతీస్ ని మనకి డిజైన్ చేశారు అన్నమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ మనకి కొంచెం లెనిన్ కి మనకి షైనింగ్ ఉంటుంది అనమాట. క్రేప్ మిక్స్ ఉంటుంది, అందుకే మనకి ఇంత ఫాలింగ్ ఉంటుంది. దాని కింద చూస్తున్నట్లయితే సేమ్ ఫ్యాబ్రిక్ నే మనకి వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మనం పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని ఇక్కడ మనకి క్రీమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ మనకి పింక్ ఉంది కాబట్టి దానికి కాంట్రాస్ట్ కలర్ క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. పళ్ళు కింద బోర్డర్ మనకి ఇలా కంటిన్యూ చేశారన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి అంటే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ లో ప్లెయిన్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి ప్లెయిన్ ఉంది కదా, మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ఫుల్ డిజైనర్ వస్తుంది మనకి. నెక్ పార్ట్ కూడా మనకి కొంచెం హై నెక్ కోసం వచ్చేసి మొత్తం కూడా మనకి మోతీస్తో డిజైన్ చేశారు. కింద మనకి కింద సైడ్ ఏదైతే బోర్డర్ థ్రెడ్ వర్క్ ఉందో ఆ కాంబినేషన్ కూడా మనకి మిక్స్ అయ్యేటట్టు థ్రెడ్ వర్క్ తీసుకొని మిడిల్లో మనకి మోతీస్ ఇచ్చారు. హ్యాండ్స్ కి బోర్డర్స్ చూసినట్లయితే మనకి సేమ్ థ్రెడ్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2750 రూపీస్ పడుతుంది. దీనిలో కలర్ చాయిస్ ఉంటుంది. అంటే బేస్ అయితే మనకి మిడిల్ పార్ట్ వైట్ ఉంటుంది, ఆ పింక్ కలర్ బదులు అనేది మనకి చేంజ్ అవుతుంది. ఓకే, 2750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్యూడి తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్యూడి తర్మా. నెక్స్ట్ సారీ వచ్చేసి గ్లాస్ సిల్క్ వస్తుంది మనకి. ఓకే, గ్లాస్ సిల్క్. ఓకే, ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే మనకు ఒక 1/2 మీటర్ దాకా పళ్ళుని డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఆరెంజ్ కలర్ అలాగే లైట్ అండ్ డార్క్ షేడ్ లో మనకి ఒక ఫ్లవర్ తీసుకున్నారు. గ్రీన్ కూడా మనకి లైట్ అండ్ డార్క్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్. ఈ 3 కలర్ కాంబినేషన్స్ ఫ్లవర్స్ ని మనకి ఈ బోర్డర్ మొత్తం కూడా డిజైన్ చేసి లీఫ్ పార్ట్ అనేది మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ పార్ట్ ని డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి సిల్కీ థ్రెడ్ వర్క్ క్రీమ్ కలర్ తోని మనకి కొంచెం ఎంబోజ్ అవుతున్నట్లు మనకి ప్లెయిన్ బోర్డర్ గా తీసుకున్నారనమాట. మనకి ఇటు సైడ్ ఏదైతే బోర్డర్ ఉంటుందో సేమ్ బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కూడా ఇచ్చి ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ని ఎక్స్ట్రా ఫ్లవర్ గా మనకి డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్స్ వచ్చి ఈ పళ్ళు పార్ట్ లో చూసిన బోర్డర్స్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ మనకి రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. దాని కింద క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మొత్తం కూడా మనకి లీఫ్ బోర్డర్ విత్ సింగిల్ స్టోన్స్ ని మనకి డిజైన్ చేశారు. దాని కిందంతా కూడా మనకి పళ్ళులో ఏదైతే మనం థ్రెడ్ వర్క్ క్రీపర్ చూసామో అదే థ్రెడ్ వర్క్ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ పైన మనకి బీడ్స్ ఇచ్చారనమాట. స్టోన్స్ టైప్ లో మనకి స్టోన్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే స్టోన్స్ అనేవి దగ్గరగా డిజైన్ చేశారు. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్
బ్లౌజ్ వస్తుంది. అంటే ఇక్కడ పైపింగ్ ఏ కలర్ అయితే ఉందో శారీలో బోర్డర్స్ లో అదే కలర్ కాంబినేషన్ ప్లస్ మనకి ఇక్కడ ఫ్లవర్ కూడా వన్ ఆఫ్ ది ఫ్లవర్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ 3/4 యూజ్ అయ్యేటట్లు గోల్డ్ కలర్, అంటే మనకి క్రీపర్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ ఉంది కాబట్టి కొంచెం క్రీమ్ కలర్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి మనకి డిజైనర్ బ్లౌజ్ గా మనం ప్యాటర్న్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2000 పడుతుంది. 2000 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లంగావోని టైప్ ఆఫ్ శారీ అన్నమాట. లంగావోని స్టైల్. ఓకే, టూ కలర్ కాంబినేషన్ వస్తుంది. అది కూడా మనకి అంతా కూడా షేడెడ్ లో ఉంటుంది అనమాట. ఓకే, బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే లేస్ బోర్డర్ ఇచ్చారు పైన వచ్చేసి, కింద వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్, దాని కింద గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్ ఉంటుంది. ఈ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన జరీతో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దాని పైన అంతా కూడా మల్టీ కలర్ స్టోన్స్, మిడిల్ లో గ్రీన్ కలర్ పైపింగ్ పింక్ ఇచ్చారు, బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్, కొంచెం లైట్ మనకి డార్క్ వీట్ కలర్ తో ఇట్లా షిమ్మర్ మిక్స్ వచ్చేసి మనకి షేడెడ్ లాగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ మనకి షేడెడ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు మనకి ఫ్యాబ్రిక్ ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి పళ్ళులో బోర్డర్ లో ఏదైతే మనం పైపింగ్ తీసుకున్నామో స్కై బ్లూ కలర్ కాంబినేషన్, అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి ఫ్రిల్ పార్ట్ లో డిజైన్ చేశారు. జార్జెట్ ఫ్యాబ్రిక్ స్కై బ్లూ కలర్. దీని పైన అంతా కూడా మనం చూసినట్లయితే సేమ్ కలర్ కాంబినేషన్స్ తో మనకి స్టోన్ ఇచ్చారనమాట. కింద సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం స్కర్ట్ బోర్డర్ లాగా ఫుల్ ఎంబ్రాయిడరీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ లేస్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు, బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇది కూడా మనం పైన చూసిన బోర్డర్ నే, కాకపోతే ఈ మిడిల్ పార్ట్ అనేది కొంచెం మనకి డిఫరెంట్ గా డిజైన్ చేశారు. క్రీమ్ కలర్ మనకి రా సిల్క్ తీసుకున్నారు. ఫ్లవర్ వచ్చేసి లైట్ పింక్ డార్క్ పింక్ షేడెడ్ లో తీసుకున్నారు. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ షేడెడ్ లో, అంటే మనకి సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఇచ్చారనమాట. టోటల్ మనకి శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. లంగావోని స్టైల్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ అంతా కూడా మనకి అదే బోర్డర్, అవే స్టోన్స్ ని కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనకి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ బోర్డర్ లో బ్లూ షేడ్, కొంచెం డార్క్ బ్లూ షేడ్ ఏదైతే తీసుకున్నారో బ్యాక్గ్రౌండ్ లో ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు హ్యాండ్స్ కి. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. 3/4 యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే డిజైన్ మనకి బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ హై నెక్, ఇది మనకి కింద బోర్డర్ లో యూస్ చేసినటువంటి డిజైన్ అండి. కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి మెటీరియల్ అనేది చేంజ్ ఉంటుంది. అక్కడ మనకి రా సిల్క్ మెటీరియల్, ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2400 పడుతుంది. 2400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ షేడెడ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. దాని కింద వచ్చేసి సాఫ్ట్ వెల్వెట్, అది పైన కూడా మనకి ఏంటంటే వెల్వెట్ మైక్రో వెల్వెట్ బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి మైక్రో వెల్వెట్ లోనే తీసుకున్నారు. జంపింగ్ బోర్డర్స్ ఇచ్చారు. మనకి ఇక్కడంతా ఏంటంటే బ్లాక్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. మళ్ళీ దాని పైన కొంచెం కొద్ది దూరం మాత్రం మనకి ఏంటంటే జరీతో డిజైన్ ఉంటుంది. ఇది ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. పళ్ళు పార్ట్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే పైన బోర్డర్ లో సేమ్ బోర్డర్ వస్తుంది. మళ్ళీ కింద వచ్చేసరికి కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది. అది కూడా మనకి జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ బేస్ తీసుకొని దాని పైన చూస్తున్నట్లయితే ఎల్లో కలర్, స్నఫ్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ ప్రింటెడ్ బోర్డర్ అనేది మనకి టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు ఎండింగ్ వరకు కూడా కింద సైడ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే షేడెడ్ లో ఉంటుంది. పై కలర్ కాంబినేషన్ లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, కింద పార్ట్ కలర్ అంతా కూడా మనకి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. దాని పైన అంతా కూడా మనకి జరీతోనే వర్క్ ఇచ్చారనమాట. ఫ్లవర్ ఇది చూడడానికి మనకి స్టోన్ వర్క్ లాగా అనిపిస్తుంది, కానీ నక్కీ అండి, సాఫ్ట్ నక్కీతో మనకి నాట్ టైప్ స్టిచ్ చేసి ఒక ఫ్లవర్ డిజైన్ క్రియేట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇచ్చారు. కింద బోర్డర్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారో, ఏ డిజైన్స్ అయితే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో సేమ్ మెటీరియల్ మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ కోసం మనకి ఒక వెల్వెట్ మీద మనకి డిజైన్ చేశారనమాట. మనకి చోకర్ నెక్ గా కూడా మనకి డిజైన్ చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ తో బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ తో, మళ్ళీ అది కూడా కాకుండా కొంచెం బిగ్ సైజ్ లో మనకి స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 1600 పడుతుంది. ఓన్లీ 1600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ. ఇది కూడా మనకి ఏంటంటే లంగావోని టైప్ ఆఫ్ సారీ అన్నమాట.
మనకి ఇక్కడ అంతా కూడా క్రీమ్ కలర్ జార్జెట్ తీసుకున్నాం, బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. ఇక్కడ పళ్ళు కార్నర్ లో చూసి ఒక 1/2 మీటర్ దాకా మనకి సెల్ఫ్ అంటే క్రీమ్ కలర్ మీద జరీతో మనకి మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ వచ్చేటట్లు మనకి ఒక 1/2 మీటర్ దాకా డిజైన్ చేశారు. బోర్డర్స్ కూడా మనకి హెవీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ పైపింగ్ అలాగే రెడ్ కలర్ రా సిల్క్ మీద స్టోన్ అండ్ జరీతో ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా జూట్ ఇచ్చారు, 2 సైడ్స్ లేస్, మిడిల్ లో మనకి సీక్వెన్స్ వరకు పిటాయి వర్క్ ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ పళ్ళు షోల్డర్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఈ క్రీమ్ కలర్ జార్జెట్ మీద మనకి మ్యాంగో బుటీస్ ఇచ్చారు. టోటల్ గా బెనారస్ బుటీస్ అనేవి కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్. ఓకే, 2.5 మీటర్. తర్వాత మనం చూస్తున్నట్లు ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. కుచ్చుల పాటలో చూసినట్లయితే మనకి బోర్డర్ చూస్తే మనకి టోటల్ మనకి పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ గ్రీన్ కలర్ రా సిల్క్ మీద టోటల్ పిటాయి వర్క్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దాని పైన మనకి ఈ రెడ్ క్రేప్ పైన మొత్తం కూడా నెట్టెడ్ మీద ఉన్న డిజైన్ ని అటాచ్ చేశారనమాట. ఈ క్రీమ్ కలర్ నెట్టెడ్ కి గోల్డ్ కలర్ జరీతో మనకి డిజైన్ ఇచ్చారు. దాని పైన మనకి బంచెస్ లాగా డిజైన్ చేశారు. ప్యాచెస్ వచ్చేసి ఏంటంటే మనకి పిటాయి వర్క్ జరీతో స్టోన్ వర్క్ ఉన్నటువంటి ప్యాచెస్ ఇచ్చారు. టోటల్ ఫ్రిల్ పార్ట్లు మొత్తం కూడా మనకి ఈ ప్యాచెస్ ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ. బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి. అంటే ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ ఉంది కాబట్టి దీనికి టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ వచ్చే విధంగా రెడ్ కలర్ మనకి బ్లౌజ్ తీసుకున్నారు. బోర్డర్స్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి సింపుల్ బోర్డర్, చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. అంటే మెయిన్ సారీలో ఉన్నటువంటి హాఫ్ బోర్డర్ ని మాత్రమే కంటిన్యూ చేశారు హ్యాండ్స్ పార్ట్ లో. ఈ సారీ 3000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.